అక్కినేని నాగార్జున. ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో సందడి మొదలవుతుంది. రొమాంటిక్ హీరోగా యువతను ఊపేసిన ఈ కింగ్ యాక్షన్ రోల్స్లోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. భావోద్వేగ సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించి ఆధ్యాత్మిక కథలతో ఆలోచింపజేస్తూ తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. నటుడిగా, నిర్మాతగా, టీవీ హోస్ట్గా, బిజినెస్ మెన్గా ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టించిన నాగ్ ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. అదే 100వ సినిమా. నాగార్జున కెరీర్లోనే ఒక గోల్డెన్ ఫీట్. నాగార్జున ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని, దీన్ని ఒక చిరస్థాయిగా నిలిచే చిత్రంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఈ స్పెషల్ 100వ సినిమాకు తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడట. కార్తీక్ అంటే కోలీవుడ్లో విభిన్న కథలు, ఆసక్తికరమైన కథనం, ఎమోషనల్ డెప్త్తో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్తో నాగ్ కలిసి పనిచేయబోతున్నాడనే విషయం తెలిసిన అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక ఎమోషనల్ డ్రామా అయ్యుంటుందా, లేక యాక్షన్తో కూడిన మాస్ ఎంటర్టైనర్ అవుతుందా, లేదా నాగ్ స్టైల్లో ఒక ఆధ్యాత్మిక టచ్తో ఆలోచింపజేసే కథ అవుతుందా? ఇవన్నీ ఫ్యాన్స్ మదనపడే ప్రశ్నలు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, నాగార్జున ఈ సినిమాతో తన స్టామినాను మరోసారి నిరూపించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని 2026 మేలో విడుదల చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం నాగ్ ఎంతో జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నాడని తెలుస్తోంది. శివ సినిమాతో యూత్ను ఊపేసిన నాగ్ గీతాంజలిలో రొమాంటిక్ లవర్గా అమ్మాయిల హృదయాలను గెలిచాడు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి ఆధ్యాత్మిక చిత్రాలతో ఆలోచింపజేశాడు. మాస్, డాన్ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ను ఉర్రూతులూగించాడు. ఇలా ప్రతి జోనర్లోనూ తనదైన ముద్ర వేసిన నాగ్ ఇప్పుడు 100వ సినిమాతో మరో చరిత్ర సృష్టించబోతున్నాడు. నాగ్ను ఈ స్థాయికి చేర్చిన అభిమానులకు ఈ 100వ సినిమా ఒక గొప్ప గిఫ్ట్ కానుంది.